హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. పిచ్చుకలు చూసారండి గూడు ఎంత అందంగా అల్లుకున్నాయో. మన ఇల్లు ఎక్కడ బాగుంటుందండి ఈ గూడు ముందు. చూడండి చక్కగా ఒక్క వాన చినుకు కూడా లోపలికి పోదు. ఇంత అందంగా అల్లుకోవడం దానికి దేవుడు ఎంత చక్కగా నేర్పించాడండి. వర్షం 2 రోజులు రెస్ట్ తీసుకుందండి. మళ్ళీ నేను వచ్చేసాను అన్నట్టు వచ్చేసింది. నైట్ నుంచి ఒకటే వాన. ఈ వానకి అసలు పనులు ఏమి చేసుకోవడానికి వీలు లేకుండా ఉంటుందండి. అత్తయ్య అయితే సామానం తోముతున్నారు. ఇంకా నేను వంట పని అయితే మరి చూసుకోవాలి కదండి. మార్నింగ్ పిల్లల కోసం అన్నం వండుతున్నానండి. అన్నం ఓ పక్క పెట్టుకొని ఓ పక్క అయితే పప్పు. మా అబ్బాయికి అయితేనండి మామిడికాయ పప్పులో వేసి వండితే చాలా ఇష్టం అండి. తన కోసం అనేసి మరి నేను మామిడికాయ అయితే పప్పులో వేసి వండుతున్నాను. మొన్న ఒకసారి అలా వండలేదని తోటకూర వేసానని అయితే నా మీద పెద్ద యుద్ధమే చేసేసాడు. ఇక ఈసారి అయితే ఆ ఆప్షన్ లేకుండా తనకి ఇష్టమైన మామిడికాయ వేసి పప్పు చేస్తున్నాను. ఇలా చేస్తే మా చిన్న పాపకు నచ్చదండి. ఒకళ్ళకి ఒకటి ఇష్టం, మరొకళ్ళకి ఇంకొకటి ఇష్టం. ఎలా అండి? టీ టైం అయిపోయిందండి. టీ కూడా పెట్టేసుకున్నాము. మరి అత్తయ్యకి, మామయ్యకి, నాకు కూడా మరి పోసేసాను. రోజు టీ గురించి చెప్తున్నాను కానీ మీరు షుగర్ వేసుకుంటారా వేసుకోరా అని అయితే నేను అడుగుతలేదండి. నేనైతే షుగర్ అయితే తప్పకుండా వేసుకుంటానండి. అసలు ఎంత తక్కువైనా కానండి అస్సలు రాజీ పడను. మరలా ఇంకొక స్పూన్ అయితే వేసుకుని అయితే కలుపుకుంటాను. అత్తయ్య మామయ్య కూడా తాగుతున్నారు. మరి వాళ్ళతో పాటే నేనండి. పాలు వచ్చేసినాయి కదండి. మరి మేము టీ అయితే ముందు పెట్టేసుకున్నాం. తర్వాత ఆయన వచ్చారు. పెద్ద ఆయనకు పాలు వేసి ఇచ్చాను. ఇంకా బెడ్షీట్లు అలాంటివి ఇంకేమైనా చెరిగిపోయి ఉంటాయి కదండి. మార్నింగ్ పక్కలు అలాంటివి సర్దుకుంటాను. తుడిసేసానులేండి. ఇంకా పిల్లలకి మరి నేనైతే పప్పులు అవి పోసి రుబ్బలేక ఈ వర్షానికి ఇంకా ఉప్మా, పులిహోర అలాంటివే చేస్తున్నానండి. పప్పు నానబోయలేకపోతున్నాను. పప్పు పోసి ఇడ్లీలు అలాంటివి చెయ్యాలి. అంతవరకు అయితే మరి ఉప్మా చేస్తున్నానండి. రోజు ఉప్మాలు మార్చి మార్చి చేస్తున్నాం. ఈ ఉప్మా నాకు వద్దంటది మా పాప. మా చిన్న పాపకి అన్నీ ఇదేనండి అసలు. పెద్ద ఆవిడ వచ్చి కూర్చుందండి నిద్రమోకంతోటి. వీళ్ళు ఎంత నిద్రమోకంతో ఉన్నా ప్రేయర్ చేసుకోకుండా మాత్రం బయటకు రారండి. ఇది ఒక దేవుడిచ్చిన గిఫ్ట్. ఉప్మా ఎసరైతే మరిగిపోయిందండి. నేను ఎర్ర నూకతో చేస్తున్నాను కాబట్టి ఇలా చల్లేసిన తర్వాత అప్పుడు తిప్పుతానండి. ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి. మరి అదే తెల్ల రవ్వ ఎలా పోసానంటే ఏముండదండి, గడ్డ అయిపోద్ది. ఒకటే గడ్డలాగా ఉంటుంది ఉప్మా అంతా. ఇంకా షేప్ లేకుండా, టేస్ట్ లేకుండా. బాబు అయితే మరి టిఫిన్ చేసేస్తున్నాడు. ఇంకా పప్పు కూడా మరిగిపోయిందండి. పోపు పెట్టేసుకుంటాను. పోపు పెట్టేసిన తర్వాత ఇంకా బాబుకి కూడా క్యారేజీ పెట్టేస్తాను. తర్వాత పాపలను కూడా రెడీ చేయాలి కదండి. వాళ్ళు సాటర్డే ఒకటి ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వద్దు అనేసి అయితే చాలా హంగామా ఉంటుందండి. మరి కాసేపు ఉన్నాక బాబు వెళ్ళాక ఇవన్నీ చూసుకుని మరి నేను ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పప్పు తాలింపు అయిపోయింది. ఈ సాటర్డే అప్పుడు కూడా సివిల్ డ్రెస్కి బదులు యూనిఫామ్ పెట్టేస్తే ఎంత బాగుంటుందోనండి. అసలు ఈ పిల్లలతోటి అసలు పడలేక ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వద్దు అంటుంటే అసలు పక్కనేమో క్యారేజీలు అవి సర్దుకోవాలండి. వీళ్ళని చూసుకోవాలా. అదొద్దు, ఇదొద్దు అంటే ఎలా చెప్పండి మరి. బాబుకైతే క్యారేజీ పెట్టేశానండి. మరి తనకి ప్రేయర్ అయితే చేసి పంపించేస్తాను. ఇలా నేను డైలీ చిన్నపిల్లలప్పటి నుంచి కూడా నేను ప్రేయర్ చేయకుండా అయితే పిల్లల్ని పంపించనండి. కొంతమంది కొత్తగా చూస్తున్న వారికి ఇది తెలియక కొందరు అడుగుతున్నారు. అందుకనే చెప్తున్నాను. నేను మార్నింగ్ అయితే ప్రేయర్ చేయకుండా పిల్లల్ని స్కూల్కి పంపించను. చిన్నప్పుడైతే పిల్లలు మనం ఎలా చెప్తే అలాగే వింటారండి. ఆడ మగ అనే తేడా ఏమీ లేదు. అమ్మ ఎలా చెప్తే అలాగే, నాన్న ఎలా చెప్తే అలాగే అంటారు. కానీ మరి వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు కదండి. ఏండి మా బజార్లోకి అయితే మరి పూల మొక్కల అబ్బాయి వచ్చాడు. నేను ఒక గులాబీ మొక్క అయితే తీసుకుందామని పిలిచాము అతన్ని. అతని దగ్గర ఒక గులాబీ మొక్క అలాగే టమాటా నారు కూడా తీసుకున్నాము. ఇంకా ఏదైనా మొక్కలు తీసుకుందామన్నా అతని దగ్గర నాకు నచ్చిన రంగులు అయితే లేవు. అందుకనే ఒక మొక్కతో సరిపెట్టేశాను. ఇంకా పాపలిద్దరికి కూడా క్యారేజీలు పెట్టేశానండి. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రేయర్ చేసేస్తాను. పిల్లల గురించి చెప్తూ మధ్యలో అయితే ఆపేశానండి. మరి పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచే మనం ఎలా చెప్తే అలాగే వింటారండి వాళ్ళు. మనం మంచితనంగా వాళ్ళని మంచి చేసుకుని అయితే వాళ్ళకి ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగానే చెప్పి వాళ్ళకి మనం మంచి సపోర్ట్గా ఉండాలండి. మంచి ఫ్రెండ్స్లా ఉండాలి. తల్లిదండ్రులుగా ఖండించే విషయాల్లో ఖండించవచ్చు. కానీ కొంచెం ఫ్రెండ్లీగా కూడా వాళ్ళతో మూవ్ అవుతూ ఉంటేనే వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏంటనేది వయసు వెళ్ళే కొద్దీ వచ్చే కొద్దీ కూడా చెప్తూ ఉంటారు మనకి. మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు మంచి మంచి విషయాలు కూడా. చెప్పకూడనివి కూడా చెప్పేస్తూ ఉంటారు. మరి మనం కొంచెం వాళ్ళ విషయంలో అయితే కొంచెం మరి బెట్టుగా ఉన్నామనుకోండి, వాళ్ళు మరి చెప్పవలసిన విషయాల్లో కొన్ని విషయాలు అయితే దాచేస్తూ ఉంటారు.
పిల్లలు ఏదైనా మనతో చెప్పాలని మన దగ్గరకొచ్చి, అమ్మ అది అలాగా, ఇది ఇలా అని అన్నప్పుడు మనం ఏదో పని మీద ఉంటామండి. కానీ విసుక్కుంటాం ఆ టైంలో. మన పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో మనకు తెలీదు. గబుక్కునైతే విసిగేసుకుంటాము. వాళ్ళు చెప్పాలనుకున్నది ఇక అక్కడితోనే ఆపేస్తారు. ఒకవేళ అది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ అవ్వచ్చు. కానీ అది ఇక అక్కడితోటే ఆగిపోద్ది కదండీ! ఇంకా అలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎన్నొచ్చినా మనసులోనూ ఇక అమ్మ అలా ఇసుక్కుంటది, నాన్న ఇలా వినరు అనేసి ఇక ఒక భయమైతే వచ్చేసి వాళ్ళు వినడానికైతే ట్రై చేయరండి. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పకూడని విషయాలు ఏమైనా చెప్పారనుకోండి, వెంటనే మనం చూసే చూపుకి ఇంకా జడిసిపోయేవాళ్ళు ఇంకా చెప్పేదైతే ఇక సగం ఆపేస్తారు. అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదండి. వాళ్ళు మంచిది చెప్పినా, చెడ్డది చెప్పినా ఓపికగా ముందైతే వినాలి మనము. విని దాన్ని తర్వాత ఎలా మరి హ్యాండిల్ చేయాలో, వాళ్ళకి ఎలా అర్థమయ్యే భాషలో చెప్పాలో అలా చెప్పి వాళ్ళని మంచి చేసుకొని, వాళ్ళని మార్చడానికే ట్రై చేయాలండి. అంతేగాని వాళ్ళు చెడ్డ చెప్తున్నారు, ఈ చెడ్డ అయితే వినకూడదు. మంచి మాటలే వింటామండి మనం. చెడ్డ విషయాలు ఏమన్నా చెప్పారనుకోండి, వినడానికి అస్సలు ఒప్పుకోము. కానీ రెండూ వినాలండి ఓపికగా. అప్పుడే కదండీ వాళ్ళ మనసులో ఏముందో, మంచి ఆలోచనే వత్తుందో, చెడు ఆలోచనే వత్తుందో అనేది మనకు అర్థమవుతుంది. అలా కాకుండా వాళ్ళు నోట్లో నుంచి వచ్చేది చెడని తెలియగానే మనం అరిసేస్తాం, కేకలేసేస్తాం. వాళ్ళేమో ఇక అక్కడితోటి ఇక ఆపేసి ఇక వాళ్ళలో వాళ్ళే ఇక ఏంటేంటో ఆలోచనల్లో మునిగిపోయి ఇక మనకి ఒక్క విషయం కూడా ఇక ఇంట్లో పేరెంట్స్ తోటి షేర్ చేసుకోరండి. బయట ఉంటారు కదండీ పిల్లలు, ఫ్రెండ్స్, వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఇక ఏవేవో జరిగిపోతూ ఉంటాయండి. అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలండి? మనమే ఫ్రెండ్స్ అయిపోతే పిల్లలకి వాళ్ళు బయట చెప్పుకునే అవసరమే ఉండదు కదా! మనం ఓపికగా వినేసి వాళ్ళు చేస్తున్నది రాంగు, వెళ్తున్నది రాంగ్ వే అని మనకు అర్థమైనప్పుడు వాళ్ళకి కూడా అర్థమయ్యే భాషలో చెప్తేనే వాళ్ళు మనకి మాట వింటారు. అమ్మా, నాన్న చెప్పేది మంచని గ్రహిస్తారు. మనం ముందే కంగారు పడిపోయి వాళ్ళ మీద చేసేదంతా తప్పులాగా మనం ఏవేవో అనేసుకుంటే వాళ్ళు ఇంకా మనకి అర్థం కారండి. అర్థం కాని పుస్తకం లాగానే మిగిలిపోతారు. చదువు కూడా బుర్రకి అంతగా వెళ్ళదు. ఒక 12, 13 ఆ ఏజ్ వచ్చేటప్పటికైతే పిల్లల మనస్తత్వాలు అనేవి మారిపోతాయండి పూర్తిగా. ఇక పేరెంట్స్‌గా మనం ఏం చేయాలంటే వాళ్ళని చిన్నప్పుడు ఏ విధంగా అయితే సాల్వ్ చేసుకున్నామో, వాళ్ళు చిన్న చిన్న అడుగులేసుకుంటూ చిన్న చిన్న మాటలు మాట్లాడేటప్పుడు మనకి ఎంత ముద్దుగా ఉండేది. మరి పెద్దయిన తర్వాత వాళ్ళు ఏదైనా మరి వెళ్ళకూడని దారుల్లో వెళ్తున్నప్పుడు, చెప్పకూడనివి ఏవైనా మరి మనకి వినపడినప్పుడు మనం అవి కొంత మనకి బాధగానే ఉంటది పేరెంట్స్‌గా. కానీ మరి వాటిని పిల్లలు మన పిల్లలే అయినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేసుకొని, వాళ్ళకి ఎలా మనం మంచి సపోర్ట్‌గా ఉంటే వాళ్ళు మన దారిలోకి వస్తారనేది ఆలోచించుకోవాలండి. మనం ఏదో వాళ్ళని అనేయాలి, కొట్టేయాలి, తిట్టేయాలి అని అనుకుంటే వాళ్ళు ఇంకా మనకు దూరంగానే జరిగిపోతారండి. ముందు పిల్లలు ఏది చెప్పినా గానండి ఓపికగా వినాలండి ప్రతి పేరెంట్స్ కూడా. వింటేనే కదండీ వాళ్ళ మనసు అనేది దేని మీద ప్రయోగం చేస్తుందో తెలుస్తుంది. ఏ బాధొచ్చినా తల్లిదండ్రులకే చెప్పుకుంటారండి పిల్లలు. అలాగే వాళ్ళ మనసులో పుట్టే ఆలోచనలు కూడా మనతో షేర్ చేసుకోగలిగితే ఇంకా వాళ్ళు మనం జీవితంలో భయపడవక్కర్లేదండి. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఏంటో అని మనకు తెలియకుండా ఏమీ చేయరండి వాళ్ళు చెప్పేయన్నీ మనం వింటే. అలా ఉండాలి, ఇలా ఉండాలని మన పిల్లలకి చాలా బోధిస్తూనే ఉంటామండి మంచి మంచి విషయాలు. అలాగే వాళ్ళు చెప్పేవి కూడా మనం కొంచెం ఓపిక చేసుకొని వింటే వాళ్ళ మనసులో, మన మనసులో కూడా కొంచెం కలిసిపోయి మరి ఫ్యూచర్ అనేది పిల్లలకి మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో అయితే ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరూ ఒకటేనండి నా దృష్టిలో. ఆడపిల్లేమో తక్కువ, మగపిల్లోడేమో ఎక్కువ అనే విషయం కాదండి నేననేది. ఆడపిల్లని బహు జాగ్రత్తగా, బహు భద్రంగా పెంచుకుంటాం కదండీ! దాచుకుని, గుండెల్లో పెట్టుకొని, కళ్ళల్లో పెట్టుకొని, అసలు చిన్న దెబ్బ తగిలినా బయటకి ఎక్కడికన్నా వెళ్ళినా అసలు ఎంత భయమో కదండీ ఆడపిల్లలంటే మనకి. వాళ్ళని ఎంత కేరింగ్‌గా అసలు చూసుకుంటామంటే అసలు ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రులకి తెలుసండి. కానీ మరి మగపిల్లలను కూడా అలాగే పెంచాలండి. ఆడపిల్లల కంటే ఇంకా ఎక్కువగానే పెంచాలని నేనంటానండి. పాపని ఎక్కడికైనా బయటికి పంపించాలంటే, ఏ షాప్ దగ్గరికైనా ఎళ్ళాలంటే ఎవరినో ఒకళ్ళని తోడిచ్చి పంపుతాం. అదే పిల్లోడు ఎళ్ళాలంటే అవసరం లేదండి. సైకిల్ ఇచ్చేసి పంపించేత్తాం. ఎందుకండి అంత నమ్మకం? పాప మీద లేని నమ్మకం బాబు మీద ఎందుకండి మనకి? బాబుని కూడా మరి పాపని ఎలాగ దాచేస్తున్నామో అలాగే దాచేస్తే అసలు రోడ్ల మీద జరిగే అన్యాయాలనేవి ఏవి ఉండవండి. అసలు ఎక్కడి నుంచో పుట్టుకురారండి. అసలు తప్పులు చేసేవాళ్ళు ఎవరైనా మనం జాగ్రత్తలు తీసుకునే విధానంలోనే ఉంటదండి. పిల్లలు ఎవరు కూడా చెడు పనులు చేయాలని మనసులో అయితే అనుకుని బయటికెళ్ళరు కదండీ! అప్పటికప్పుడు అలాగ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి మనసుకైతే మనం కాపలాగా ఉండలేం గదండీ! మనుషులకైతే ఉండగలం గానీ.
నేను నా కూతుళ్ళ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటానో, కొడుకు విషయంలో అంతకన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటానండి. నేను ఆడపిల్లల్ని ధైర్యంగా పంపిస్తానండి బయటికి. నా కొడుకుని పంపించడానికి అస్సలు ఒప్పుకోనండి. నా మనసు అసలు కుదరదు. నేనే కాదండి ఇంట్లో అత్తయ్య, వాళ్ళ అత్త వాళ్ళు, ఇంకా వాళ్ళ డాడీ అసలు బయటకే పోనీయరండి. వాళ్ళ తాతయ్య ఎంత మాట వీడు బయటకెళ్ళకుండా ఉంటే లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది అంటారండి. చదువుకునే వాళ్ళకి లోకజ్ఞానం తెలీదా అండి? బయట తిరిగి రోడ్ల మీదకెళ్తేనే గాని తెలీదా? చదువుకోకపోయినా దేవుడిచ్చిన జ్ఞానం అనేది ఉండాలి కానండి. బయటకు పోయి అన్నీ చూస్తేనే రాదండి జ్ఞానము. మనలోనే ఉంటుంది. చదువుకున్న ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. చదువుకోకపోయినా ఉంటుందండి. ఎవరికి తగ్గ జ్ఞానం వాళ్ళకుంటుంది. ఎందుకంటే మనం మనుషులం గదండీ! మనుషులకి ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఈ భూమి మీదకైతే దేవుడు పంపించడు కదా! ఆడపిల్లలనేమో బాగా ఇంట్లోనే పెట్టి బంధించేసి, మగపిల్లలనేమో బయటికి చాలా ధైర్యంగానే వదిలేస్తామండి. కానీ అది తప్పండి. ఆడపిల్లల్ని ఎలా బంధిస్తున్నాం ఈ రోజుల్లో మగోళ్ళని అంతకన్నా దారుణంగా బంధిస్తేనే గానీ రోజులనేవి మంచిగా ఉండవు. అసలు రోడ్ల మీద పిల్లలు ఎలా ఉంటున్నారంటే బయటకెళ్తుంటే భయమేస్తుందండి. అసలు మగపిల్లలు ఉండే విధానాన్ని బట్టి చూస్తుంటే అసలు వాళ్ళని ఎందుకలాగా అయిపోతారో అనేది చాలా బాధాకరంగా ఉంటదండి నాకైతే. అందుకనే నేనిలా చెప్తున్నాను. ఎవరి పిల్లల బాధ్యతలు వాళ్ళకి తెలుసు. నీకెందుకు అనేవాళ్ళు చాలామందైతే ఉంటారండి. నేనైతే వాళ్ళ గురించి అంటలేదు. కొంతమంది అమాయకులుంటారండి తల్లిదండ్రులు. వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఆడపిల్లలు చిన్నప్పుడు ఎలా ఉన్నా కానండి వయసు పెరిగే కొద్దీ కొంచెం వాళ్ళకి జ్ఞానం అనేది తెలుస్తుంది. ఎలా ఉండాలో ఏంటనేది తెలుస్తుంది. అలా కాబట్టే వాళ్ళు వేరే ఇంటికి ఎళ్లి కూడా చక్కగా ఉండగలుగుతారు. కానీ మగపిల్లల విషయంలో అలా ఉండరండి. వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో నెగెటివ్ ఆలోచనలైతే వచ్చేస్తూ ఉంటాయి. దానికి తోడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుంటే ఇంకా మరి పరిస్థితి అనేది ఎలా ఉంటుందో మనకి అర్థమవ్వదు. చేజారిపోయిన తర్వాత తెలుస్తుంది. తర్వాత మనం ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ఉపయోగం అనేదే ఉండదండి. అందుకనే మనం ఆడపిల్లల్ని ఎంత భద్రంగా దాచుకుంటున్నామో అంతకన్నా భద్రంగా మగపిల్లలను కూడా ఈ రోజుల్లో దాచుకోవాల్సిన పరిస్థితులైతే ఉన్నాయండి. అంతా సెల్ ఫోన్ మహత్యం మరి. పుట్టింది ఆడపిల్లైనా, మగపిల్లోడైనా మనం ఎంత బాగా పెంచుకుంటామోనండి. ఎంత గారాబంగా పెంచుకుంటామో అది ఒక 10 ఏళ్ల వరకు. ఆ తర్వాత కూడా ఇద్దరిని ఒకే విధానంలో పెంచితే అసలు లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి. అమ్మాయిదైనా, అబ్బాయిదైనా. మరి ఈ రోజుల్ని బట్టి చూస్తే జాగ్రత్తలు ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకు కూడా చాలానే అవసరమని నేను అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.